ఇవాళ ఒక మాట కూడా చెప్పకుండా పోయినాడు చూడు. చెప్తా రాని. అయ్యో గట్టిగా తగిలినదా? పార్వతి అలా కొట్టేశావు. నిజంగా నేను చూసుకోలేదు పెద్దబాబు గారు. గబుక్కుని తిరిగేసినాను పెద్దబాబు గారు. పెద్దబాబు గారు నిజంగా నేను చూసుకోలేదు పెద్దబాబు గారు. చాలా నొప్పిగా ఉంది. గట్టిగా తగిలినదా చెప్పండి. అయ్యో ఏం చేయాలి? అమ్మా అమ్మా పెద్దబాబు గారు. పెద్దబాబు గారు అయ్యో సరే కాసేపు ఆగండి, నేనేమైనా తీసుకొస్తాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. యా ఇవాళ నైట్ ఫ్లైట్కి వచ్చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకోండి. హడౌట్ చెయ్యొద్దు. నో బొకేస్ నో ఫొటోస్. ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే రిసార్ట్లో ఉండాలి. బ్రో పేరు మీద కాకుండా వేరే పేరు మీద లగ్జరీ సూట్ బుక్ చేయండి. హనీమూన్ వెకేషన్ మాత్రం ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా జరిగిపోవాలి. అర్థమవుతుంది కదా? గుడ్. రే మహి, హనీమూన్ అంటున్నావేంట్రా? పని మీద పంపించడానికి నాకేమన్నా సరదానా? బ్రో వదిలను హనీమూన్ పంపిస్తున్నాను. కానీ ఆ మాట చెప్తే వద్దన్నారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా చెప్పారు. ఆంటీ ఆశీర్వాదం లేకుండా ఒకటి కాకూడదు అనుకున్నప్పుడు నువ్వు ప్లాన్ చూస్తే వర్కౌట్ అవుతుందా? బంగారం, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం ఒక్కటే ఒకటి. అది బ్రో పార్వతి వదులు ఒకటవటం, ఇంటికి వారసుడు రావడం. వారిద్దరి ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలుసు. కానీ ఇప్పుడు మెచ్చుకోలు కాదు కావాల్సింది, మనవడే, వారసుడే. నువ్వెంతగా ప్లాన్ చేసినా వాళ్ళిద్దరూ హద్దు దాటుతారా చెప్పు? నాకు ఆ రిసార్ట్ మీద నమ్మకం ఉంది. 1+1=3. ఆ రిసార్ట్ పేరే అది. ఇద్దరు జంటగా వెళ్లి తిరిగొచ్చాక త్వరలోనే ముగ్గురు అన్న తీపి కబురు చెప్తారంట. అక్కడికి వెళ్తారు సరే, కానీ బావ పార్వతులిద్దరూ ఆంటీ ఆశీర్వదించలేదు కదా అని డబుల్ కోట్ మంచాన్ని విడదీస్తే? అక్కడ కూడా స్కెచ్ చేశాను కదా. ఏంటది? దగ్గరలో చెప్తా. ఓరి నా పొట్టి మొగుడు, నీకెన్ని తెలివితేటలున్నాయో. సూపర్ మామా. అలా గనక చేస్తే అనుకున్న పని అయిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. పెళ్ళై 6 నెలలు అయిపోయినా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేక ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో తెలియక నలిగిపోతున్నారు. ఇలా జరిగిపోతే చెప్పాల్సిన పనే లేదు కదా. ఆంటీ అంకుల్ ఆనందంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటారు. ఈ పని మనం ఎప్పుడో చేయాల్సింది. ఎందుకు చేయలేదు? దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది కదా. నాకు అబోర్షన్ అవ్వడం గురించి చెప్తున్నావా? ఇప్పుడిప్పుడే ఆ చేదు విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను మహి. మనం కూడా హాలిడే ట్రిప్ కు వెళ్ళొద్దామా? నువ్వు చెప్పిన రిసార్ట్ అయితే ఇంకా బెటర్ ఏమో. తీపి కబుర్లు త్వరగా చెప్పొచ్చు కదా. తొందరే ఉంది బంగారం. ముందు బ్రో వదిలిద్దరు ఇంట్లో కలిసిమెలిసి తిరిగి రోజు రావాలి. ఆ తర్వాత మనం సక్సెస్ మీట్ పెట్టుకుందాం. ఆ రిసార్ట్ కి తీసుకెళ్తావు కదా? ప్రామిస్? ఒట్టేలే. పద ముందు మామ్ దగ్గరికి వెళ్ళి ఆ మార్కెటింగ్ ఫైల్ మీద సైన్ పెట్టించుకుందాం. పద. అమ్మా, దేని గురించమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ప్రాణాలకి జీవితాలకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం పెదబాబు. పూర్తి వివరాలు తెలిసాక అప్పుడు చెప్తాను. నమస్కారం అమ్మగారు.
వెళ్ళమని చెప్పలేదు హనుమంతు. క్షమించండి అమ్మగారు, మీరు మాట్లాడుకునేటప్పుడు నేనెందుకని. హనుమంతుతో ఏమైనా పని పడిందా అఖిల? ఆ మాట మీరడుగుతున్నారు. హనుమంత్ అడగాలి. వాళ్లే చెప్తారులే అనుకుంటే ఎలా? అమ్మా, హనుమంతుని నేను ఆఫీస్కి తీసుకెళ్ళా? ఇక్కడ హనుమంతు ఉండాలి, నువ్వు కూడా ఉండాలి పెద్దబాబు. అర్జెంటుగా అయితే ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఎవరిని ఎటు వెళ్లకుండా ఆపారంటే అఖిలక్క చాలా ఇంపార్టెంట్ విషయమే మాట్లాడాలనుకుంటుందన్నమాట. హనుమంతు దేవాకి సంబంధించిన విషయమేనా ఆంటీ? పుస్తెలు తాడేసి అమ్మగారికి తెలిసిపోయి ఉంటే ఇక మనం ప్రాణాలతో గడప దాటమే పార్వతి. ఆంటీ, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి. ఒకసారి చూడక్క, ఏం ఫైలో ఏంటో. నువ్వు చూసావు కదా ఐశ్వర్య? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పంపిన ఫైల్ చూసే నేను ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ ప్రొఫైల్ ఆంటీ. అయితే నేను మళ్ళీ చదవక్కర్లేదు. ఐశ్వర్య మీద మీకెంత నమ్మకమో కదా ఆంటీ? చిన్నబాబు ఐశ్వర్య ఏది రహస్యంగా చేయరు. అంటే పెద్దబాబు చేసే పనులు సీక్రెట్ గా ఉంటాయనా? నేను చెప్పేది వేరు, నువ్వు చెప్తోంది వేరు. పిన్ని సంగతి తెలిసిందే కదా డాడ్. మామ్, మార్కెటింగ్ అనాలిసిస్ చేశాక సేల్స్ పెంచుకోవడానికి మేనేజింగ్ డైరెక్టర్ అయిన బ్రూని వైజాగ్ కి, బ్రాండ్ అంబాసిడర్ అయిన పార్వతిని కేరళకి పంపించాలనుకున్నాం మామ్. ఆరి పొట్టోడా, నేను నీ చిన్నమ్మని కాబట్టి నీ వెదవ తెలివితేటన్ని పసిగట్టాను. ఊర్ల పేర్లు వేరువేరుగా చెప్పి చివరికి దేవాను పార్వతిని ఒకే చోటకు షికారుకు పంపిద్దామనుకున్నావా? పార్వతిని కూడానా? కూడానా అని అడుగుతుంది కదా ఆంటీ. కూడా ఏంటి కూడా? మహి చెప్పాడు కదా, వైజాగ్ అండ్ కేరళ అని. విశాఖపట్నం తూర్పునుంది, కేరళ దక్షిణానుందని మాకు తెలుసు బంగారమ్మా. ఆ పిలిపేంటి భవాని? చిన్నబాబు వాళ్ళ ఆవిడ్ని బంగారం బంగారం అని పిలుస్తుంటాడు కదా బావగారు. నువ్వంటే బాలేదు, సరిగ్గా మాట్లాడు. అలాగేలేండి బావగారు. అఖిలక్క పార్వతిని ఎందుకు పంపిస్తున్నారని అడుగుతోంది. సమాధానం ఎవరూ చెప్పట్లేదు. పెదబాబు చెప్తాడా ఏంటి? ఏదో పనుండి పార్వతిని వెళ్ళొద్దంటుందేమో అమ్మా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా తోడికోళ్ళ? అమ్మాయి గారు అట్ట అనకండి, ఎవరైనా వింటారు. ఎప్పుడో ఒకప్పుడు వినాల్సిందే కదా. నువ్వురా చెప్తాను. ఎక్కడికి అమ్మాయి గారు? షాపింగ్ చేయాలి. ఈ చీరలతోనే కాలం గడిపేస్తావా? బానే ఉన్నాయి కదా చిన్నమ్మాయి గారు. మాసిపోతే ఉతుక్కుంటాను, సిరిగిపోతే కుట్టుకుని కట్టుకునేదాన్ని. నాకెందుకు అమ్మాయి గారు షాపింగ్లు? భూదేవికున్నంత ఓపిక ఉంది నీకు మేడం. కానీ మన బాస్ దేవా సార్ నేను ఇలాగే ఉండనిస్తే ఒప్పుకోడు. ఆయన నీ దగ్గర ఎన్ని చీరలున్నాయని? 5 లంగా ఓనీలు, ఓ 10 చీరలుంటాయి, అంతేగా? ఈ ఇంట్లో కడుగు పెట్టినాక కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట కప్పుకోగలుగుతున్నాను అమ్మాయి గారు. 10 చీరలంటే ఎన్నాళ్ళొస్తాయనుకున్నారు? అవి కూడా ఆంటీ నేను ఇచ్చినవే కదా. బావకి నచ్చిన బట్టలు నువ్వు కొనాలి. మోడర్న్ డ్రెస్ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా నీకు? మోడర్న్ అవేంటో ఏమో నాకేం వద్దు సిన్నమ్మాయి గారు. అయినా పెద్దబాబు గారికి నచ్చినట్టు తీసుకోవాలని బయటికి పోతే సిన్నమ్మ గారు ఆ చంద్రముఖి ఊరుకుంటారా? వాళ్ళ మొహం, ఏడ్చే వాళ్ళెప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కుళ్ళుకునే వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం పార్వతి. పదవెళ్దాం. అయ్యో, మీకు ఎట్టా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ భయము భవానీ అంటే నీలమర్ల గురించే కదా. ఒక్క 10 రోజులు ఆగు, వాళ్ళే నీకు సెల్యూట్ కొడతారు. పద సిన్నమ్మ గారు రా. నా ఫోటో నాకు ఇచ్చేయండి, తప్పుకోండి. నా హైట్ చూసి మా ఆయనే తప్పుకుంటాడు. అలాంటిది నువ్వు నన్ను తప్పుకోమంటున్నావా? ఏ నీ దగ్గర సీతారాములున్నారనా? అవును, వీళ్ళే నా దేవుళ్ళు. చెప్పించేస్తారు, జాగ్రత్త.
ఒరేయ్, నిన్ను ఎవరు శపిస్తారో చూద్దాం. సినిమా గారు నా ఫోటో నాకు ఇస్తారా ఇవ్వరా? ఏయ్, ఇవ్వను. రోడ్డు మీద పడి దొర్లినా ఇవ్వనురా. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోప్పా. ఎలా నీలమ్మా, 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 సినిమా నీలమ్మా. సినిమా గారు ఇటు ఇవ్వండి. ఏయ్, వదలరా. రేయ్, సినిమా గారు వదలు. అయ్యో, టవరంటి సినిమా గారు చూడండి. ఏంటిది? వెళ్ళు. చూడండి నీల్ బాబు గారు నా ఫోటో తీసుకొని ఇవ్వట్లేదు. ఇవ్వండి. వదలు. ఇటు ఇవ్వండి. రేయ్, ఆంటీ ఇచ్చేయ్. ఇటు ఇవ్వండి. రేయ్, నాతో పెట్టుకుంటే మీ ఇద్దరి కాళ్ళు చేతులు విరగొడతాను చెప్తున్నాను. నీలమ్మా, ఇవ్వండి. నీలమ్మా, నీలమ్మా. సినిమా గారు ఇవ్వు. సినిమా గారు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? దాన్ని ఫోటో తీసుకోవడానికి నీకు సిగ్గు లేదు? ఏం కూసావరా? సిగ్గులేదంటావా నిన్ను? అదుంటే ఎందుకు తీసుకుంటారు? ఇవ్వండి. ఏయ్, ఇవ్వు. సినిమా గారు ఇవ్వండి. వదలండి. ఇవ్వండి సినిమా గారు. వదలండి. వదలండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడక నీలాంబరి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. వీడు దేవా పక్కన పార్వతి సీతారాముల్లాగా దిగిన ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని వచ్చాడు అంకుల్. ఇలాగే వీడిని వదిలేస్తే ఆ ఫోటోని మన ఇంటి గోడకే తగిలిస్తారు. అందుకే పెట్రోల్ పోసి తగలబెట్టేశాను. అక్క పార్వతిని కొట్టకుండా నీలాంబర్ని కొట్టిందేంటి? వాళ్ళు చేసిన పనికి నన్ను కొట్టారెందుకంటే? తప్పు చేసింది నువ్వు తగలబెట్టిన ఫోటో ఎవరిదో తెలుసా? నా కొడుకుది. కానీ పక్కన పార్వతి ఉంది కదా అంటే? నర్మయ్, పెద్దబాబు పక్కన నుంచి ఫోటోలు దిగాలని క్యూలు కడతారు. 17 కంపెనీల లైబ్రరీలకు వెళ్ళి చూడు, కొన్ని వేల ఫోటోలుంటాయి. పెద్దబాబు పక్కన ఎవరో ఉన్నారని తగలబెడతావా? పార్వతి వేరు కదక్కా. పార్వతి ఏం ప్రత్యేకం కాదు. ఆ రోజు సీతారాముల వేషాల్లో కళ్యాణం జరిపించమని సిద్ధాంతి గారు చెప్పారు. నేను సీతమ్మ వారి వేషం వేసుకుంటాను అని పార్వతి ఏం చెప్పలేదు. సమయానికి నీలాంబరి రాలేదు. అదృష్టం వరించిన పార్వతి ఆ కళ్యాణంలో పాలు పంచుకుంది, ఫోటో దిగింది. దురదృష్టాన్ని తలుచుకుంటూ ఉండాల్సిన నువ్వు పెదబాబున్న ఫోటోని కాల్చేస్తావా? అంతా వీడు చేశాడక్కా. ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని రాకపోతే ఈ గొడవ అయ్యేదే కాదు. గణేష్, అయ్యగారు కళ్యాణం జరిగిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఈ ఫోటోని ఎందుకు ఫ్రేమ్ కట్టించాలనుకున్నావు? ఆలోచన మీద వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా? నానే మా అక్కకు బహుమతిగా ఇద్దామనుకున్నాను అమ్మగారు. ఈ ఫోటోనే ఎందుకు ఇవ్వాలనుకున్నావు? ఆడేం చెప్తాడు అమ్మగారు? రై, నోరు మూసుకొని బయటికి పో. నువ్వు బాగు హనుమంతు. గని, నువ్వు నిజం చెప్పు. చెప్తానమ్మగారు. ఎప్పుడైనా సరే సీతారాములు వేరుగా ఉండరు కదమ్మగారు. గణేష్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్పదలుచుకున్నావు? సీతారాములు వేరుగా ఉండరా?
నీ మనసులో ఏముందో మాటగా చెప్పు గణేష్. అమ్మగారు, మా అక్క సీతమ్మ వేషం కట్టింది కదా, అచ్చం సీతమ్మలానే ఉన్నదని ఫ్రేమ్ కట్టించిద్దామనుకున్నాను. అలా ఎంతసేపని రుద్దుకుంటావు నీలమ్మా? అఖిలక్క కొట్టిందంటే హాస్పిటల్ కి వెళ్లడమో ఆయింట్మెంట్ రాసుకోవడమో చేయాలి గాని చపాతీ రుద్దినట్టు రుద్దితే లాభం లేదు. చీపురు ఆంటీ, దేవా ఫోటోని తగలబెట్టానని అఖిల అంటే నన్ను కొట్టింది కానీ పక్కన పార్వతి ఉందని చెప్పినా పట్టించుకోలేదేంటి? భగవద్గీత పుస్తకాన్ని చూసావా? ఈసారి మళ్లీ పరిశీలించు. చుట్టుపక్కల లక్షల మంది సైన్యం, కౌరవులు, పాండవులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎన్నో ఉంటాయి. అంతెందుకు, మోకరిల్లిన అర్జునుడు కూడా దండం పెడుతూ కనపడతాడు. కాని మన కంటికి కనపడేదెవరు? విశ్వరూపాన్ని చూపిస్తూ గీతను బోధించే ఆ కృష్ణ పరమాత్ముడే. అవునా కాదా? ఇక్కడ కూడా అంతే. పక్కన ఎవరున్నారన్నది చూడరు, పేదబాబునే చూస్తారు. అలా ఎలా అవుతుంది? అంటే అప్పుడు నేను కూడా సైడ్ క్యారెక్టర్ లానే ఉంటాను కదా. అంతే కదా. నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావా? కళ్ళు తాగి తీన్మార్ స్టెప్పులేయడం కాదు. ఘట్టమనేని హీరో దేవా పక్కన డ్యూయట్ సాంగ్ కి స్టెప్పులేయాలి. అది జరగాలంటే నీ పొజిషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. సరే, ఇప్పుడు నా పొజిషన్ ఏమంటావా ఆంటీ? ఆ పార్వతి గోడైతే నువ్వు గోడకి తగిలించే ఫోటో టైపు. చిరాకొస్తే ఆ ఫోటో తీసి అవతల పారేయండంటారు కాని గోడ కూలగొట్టమన్రు. ఓ పక్క మహి ఐశ్వర్యలే పెదబాబు పార్వతుల్ని ఒకటి చేయాలని ట్రై చేస్తున్నట్టున్నారు. ఇద్దరినీ ఆఫీస్ పని మీద పంపించి పెళ్లి చేసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారేమో. ఏంటి అలా చూస్తున్నావ్? ఆ బుడ్డబుడంకయ్యగాడు, అదే పార్వతి తమ్ముడు, వాడు కూడా సీతారాములు కలిసే ఉండాలని సింబాలిక్ గా ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని వచ్చాడు. మహి, మామ్, క్రూర మృగం ఇంట్లోకొచ్చింది. రివాల్వర్ తీసుకురా, కాల్చి పారేస్తాను. వీడు మనిషి కాడు, రాక్షసుడు. నా తండ్రి ప్రచండ భూపతి రాజా వారి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. ఇన్నాళ్ల తర్వాత కనపడ్డావు. నా కొడుకు ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించిన నిన్ను చంపేస్తా. అమ్మగారు, వద్దమ్మా, మీ చేతులకు నెత్తులు అంటకూడదు. పాపం చేసిన చంపనికి మీరెందుకమ్మా? జాలి పడినందుకే ఇన్నేళ్లు తప్పించుకుని తిరిగాడు. ఇలాంటి వాణ్ణి వదిలిపెడితే చాలా మంది నష్టపోతారు. చంపేయాలనుంటే చంపేయండి, కానీ మీ తండ్రి మాకు ద్రోహం చేశాడు, అనుభవించాడు. బరువు తక్కువ పనులు చేసే మిమ్మల్ని సమర్థించిన నేరమని చెప్పారు మా నాన్నగారు.
ఆయన మీకు అండగా ఉన్నాడనుకోకుండా అడ్డుగా ఉన్నారు అని హత్య చేసిన మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను. ఆల్రెడీ నాగపడగల చంద్రముఖి చచ్చిపోయింది. చంద్రముఖి చచ్చిపోయిందా? చంద్రముఖి చావలేదు. చావలేదు. పగ తీర్చుకోకుండా ఎలా చచ్చిపోతుందనుకున్నారు? శత్రువైన నిజం చెప్పాడమ్మా. అవునమ్మగారు, ఆ రాక్షసి బతికి ఉందని చెప్పినా నేను నమ్మలేదు. కానీ కానీ అది ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తానే ఉంది. నువ్వు రివాల్వర్ ఎక్కుపెట్టి లెక్క పెట్టి చంపాల్సింది ఇతన్ని కాదమ్మా, ఈ ఇంటి పెద్ద కోడలుగా చలామణి అవ్వాలనుకుంటున్నా ఈ నీలాంబరిని. నన్నెందుకు చెప్పేస్తారు? నేనేం చేశాను? నీ ప్రాణాలు కాపాడినందుకు ప్రతిఫలంగా తన ప్రాణాలు తీయాలంటావేంటి పెద్ద బాబు? మీ కళ్ళ ముందే ఉంది కదా చంద్రముఖి. చంపేయండి. వీళ్ల మనిషిని చెప్పింది నీలమ్మ, ఈ ముసలాడు చంపేయమంటున్నాడేంటి? ఆలోచిస్తారేంటి? చంపేయండి. నన్ను తనని చంపేయండి. ఏంటంటే ఇది? చంద్రముఖి అంటారు, అది నేనే అంటారు. చంపేయమని చెప్పేస్తున్నాడు. నువ్వే చంద్రముఖి అయితే ఎందుకు చంపను? ఇందులో ఉన్న బుల్లెట్లన్నీ నీ గుండెల్లో దింపేస్తా. మీ చంద్రముఖి చేస్తుంటే తమాషాగా ఉందా? ఏంటో నవ్వు? నోరు ముయ్యకపోతే ముందు నిన్నే చంపేస్తారు. చూడమ్మా, మీ అత్తగారు అఖిలాండేశ్వరి గారు మీ తోడికోడల్ని చంద్రముఖి అనగానే చంపేస్తానని రివాల్వర్ గురిపెట్టారు. హ, అంటే చంద్రముఖి పేరు చెప్తే ఎవరినైనా చంపేస్తారా? మీ కుటుంబాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. వద్దకిలా, వీడు రెచ్చగొడుతున్నాడు. మనల్ని మనమే చంపుకునేలా చేస్తున్నాడు. అవునంటే నన్ను చంపేసి ఆ తర్వాత అన్యాయం జరిగిందనుకుని బాధపడతారా? ఈ ముసలాడు ఐశ్వర్యని పట్టుకుని చంద్రముఖి అంటాడు, చంపేస్తారా? నన్ను పట్టుకుని వాళ్ళ మనిషి అంటాడు, నన్ను కూడా చంపేస్తారా బావగారు? మామ్, ఆలోచించుకు. నీ మనసుకు ఏమనిపిస్తే చెయ్యి. అది హత్య అయినా సరే. వద్దకిలా, పొరపాటు జరిగితే ఆ తర్వాత అది పశ్చాత్తాపంగా మారచ్చు. రక్తం కళ్ళ చూస్తానన్నారు. ఏమైంది?
రాజయ్య, నిన్ను ఏ గోడౌన్కో తీసుకెళ్ళి నిజం చెప్పించొచ్చు. కాని వయస్సు మళ్ళిన వాడివి, సౌకర్యాలు లేకపోతే మేము కొట్టకుండానే చచ్చిపోతాం. అంటే ఇప్పుడు కొడతామని కాదు, మర్యాదలకేమీ తక్కువ ఉండదు. మర్యాదగా నువ్వు నిజం చెప్పాలి. నీతో పాటు ఇంకెంతమంది ఈ సిటీలో ఉన్నారో, పగ ప్రతీకారాలు అని తిరిగే పశువులు ఇంకెన్నున్నాయో చెప్తే ఇంకొన్నేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నీ నుండి ఆధారాలు లాగాలని ఇక్కడికి తీసుకురాలేదు, ఆలోచించుకోమని చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకెవరైనా విర్రవీగా వాళ్ళుంటే వాళ్లకు కూడా మంచి మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకున్నాం, అంతే. ఇంత మంచిగా ఎవరు చెబుతారయ్యా? నిజమేందో చెప్పి ప్రాణాలు కాపాడుకోండి. పొద్దున్నే లేచి తడిగుడ్డతో కారు తుడుచుకునేవాడివి, నువ్వు కూడా నాకు సలహాలిస్తున్నావురా కుక్క. అవును, నేను కుక్కనే, కాని నువ్వు విశ్వాసం లేని కుక్కవే. అందుకే పెద్దయ్య గారి ప్రాణాలు తీసినావు. పెద్ద ఆయన పోవడం చూశావు కదా, ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం మొత్తం నాశనం అవ్వడం కూడా నీ కళ్ళతో చూడు. వదిలేయ్. అమ్మగారు ఆగమనకపోతే నీ ప్రాణాలు నేనే తీసేటోడ్ని. చంపాలనుకుంటే ఇంత దూరం తీసుకురానక్కర్లేదు హనుమంతు. పశ్చాత్తాపంతో మనిషిగా మారాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చాం. రాజయ్య, ఈ టీపై మీద ఫోన్ ఉంది, ఆ డైరీలో నా మొబైల్ నంబర్ కూడా ఉంది. నీ మనసు మారితే నా కుటుంబాన్ని హతమార్చాలి అనుకున్న వాళ్ళ వివరాలు చెప్పు. చెప్పను. రారా. దానికోసం సపరేట్ వెనీలా ఫ్లేవర్ నీలమ్మా. అది సపరేట్ గా పెట్టుకోవడమే మనకి మంచిదాంటీ. అదొచ్చాక ఇదే తింటుంది. బాగా కలుపు నీళ్ళు, ఇంకొంచెం వేయ్. అది శాశ్వతంగా పడుకున్నా పర్లేదు, చస్తే ఐస్ బాక్సులో పెడతారు. చావక ముందు కూడా ఐస్ క్రీం తిన్నాదనుకోవాలి. దీని అదృష్టం చల్లగుండా. నువ్వు దేవాతో కలిసి టూర్కి వెళ్తావే, హ, ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇది తిన్నాక నువ్వు స్పృహ తప్పి పడిపోతావు. అప్పుడు నిన్ను తీసుకెళ్లి దాచిపెడతాం. గడపరు తీసుకురానా? ఎందుకు? గుంత తవ్వి పాతి పెడదాం, ఎవరు కనుక్కోలేరు కదా. చస్తుంది, శవం వాసనొస్తుంది, మనం బుక్ అయిపోతామంటీ. ఎలా తప్పించాలో అలా తప్పించాలి దాన్ని. అర్థమైంది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.